పేరు ఉప్పులంజయ్, మాది తుమ్మలపెనపాడు, ఆత్మకూరేసు మండల్, ఆత్మకూరేసు ఎఫ్ఈఓ. నేను 2011 నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ ఆర్గానిక్ ఊర్లో పని చేయడని చెప్పి మన ఎఫ్ఈఓ చెప్పారు. దాంట్లో తీసుకొచ్చాను నేను. కేజీ 150 రూపాయల లెక్క 10 కిలోలు తీసుకొచ్చి పెట్టిన. ఈ ఒక్క మడికి 10 కిలోలు పెడితే 7 క్వింటాలన్నర వచ్చింది దిగుబడి. ఈ పశువుల ఎరువు మాత్రం 2 ట్రాక్టర్లు పోసినాం. ఈ మడి వరకు 2 ట్రాక్టర్లు పోసిన మంచిగా పంట పండింది. మేమే కలుపు కానీ మేమే అన్ని ఎలాంటి మందులు వాడలేదు. మంచి దిగుబడి వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక మడి పెట్టినాం. మందులు ఎలాంటి మందులు వాడలేదు. కేవలం పశువుల పేడ, తర్వాత మన నార్కెట్పల్లి మన రైతు వాళ్ళందరూ కలిపి తెరీసా కమిటీ వాళ్ళు మాకు మజ్జిగ ఇచ్చారు. ఆ మజ్జిగ లాస్ట్ పురుగు అలాంటివి రాకుండా ఒకసారి స్ప్రే చేసినాం. అది తప్ప ఎలాంటి మందులు కానీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటివి ఏమి వాడలేదు. మంచిగా దిగుబడి వచ్చింది. సామసిరి అలాంటివి ఏం వాడకుండా ఇవే పెట్టుకున్నాం. 7 క్వింటాలన్నర మిల్లు ఏపూర్ మిల్లు పోయి పట్టించినాం. ఆ రైస్ మేమే ఎలాంటి మార్కెటింగ్ చేయలేదు. కానీ మేము పండించిన అనేసరికి మా చెల్లెలు మా వాళ్ళు అందరూ కూడా మాకు ఒక బస్తాయి మాకు ఒక బస్తాయి అంటే వాళ్ళకు కూడా ఇచ్చేసినాం. మిగతా మేమే తింటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు అయ్యే తింటున్నాం. వాళ్ళు మాత్రం మాకు మంచి సహకారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రోద్బలంతో మేము ఈ మడి పెట్టిన పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వాళ్ళు మాకు మంచిగా అన్ని రకాల కోఆపరేట్ చేస్తున్నారు. ఏదైనా కావాలంటే మందులు ఏంటారు అవి ఆర్గానిక్ సంబంధించినవి వాళ్ళు మీటింగ్ పెట్టి మరీ పిలిచి అందరికీ మమ్మల్ని పిలిచి అన్నీ మాకు తెలియని అని చెప్తున్నారు. మంచిగా మదర్ తెరీసా గ్రూప్కి దానికి సంస్థకి మేము దండం పెట్టి ఏ విధంగా వాళ్ళకు చేసిన వాళ్ళ రుణం తీర్చుకోలేము. మంచి మాకు సహకారం చేస్తున్నారు వాళ్ళు. ఫాదర్ గారికి అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.